ఓం నమః శివాయ. నిత్యాభిషేకానికి స్వాగతం. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత తెలివైన వాడివైనా, ఎంత ధనవంతుడివైనా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే. 14 కిలోమీటర్ల దూరం, 8 లింగాల దర్శనం, 6 గంటల సమయం, ఒక్కటే ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం. ఎన్నో జీవాలు తీసుకున్న జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాడు అంటే నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం. దారిలో ఎన్నో అడ్డంకులు, అనుభవాలు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం ముగిసేసరికి అరుణాచలేశ్వరుడి సాక్షిగా మనిషిగా చచ్చినట్టు, కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది. పండు వెన్నెల్లో, పున్నమి వెలుగుల్లో అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం అంటే ఎన్నో జన్మల పుణ్యం. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఏదో మనల్ని వెనక్కి తోస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు మాత్రం మనల్ని ముందుకు లాగుతూ ఉంటాడు. అడుగడుగునా ఎన్నో ఆలయాలను చూస్తూ ఉంటాం, ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉంటాం. అలా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగించుకున్న తరువాత తిరువన్నామలైలో అగ్నిలింగాన్ని దర్శించుకోవచ్చు. ఆ దర్శనానికి పరవశించనివాడు ఉండడు. అది ఒక మహా అద్భుతం. ఒక్కసారి వెళ్ళినవాడు మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురుచూపులతో కాలాన్ని గడుపుతాడు. ఇది మా అనుభవం. బహుశా అందరికీ ఇలాగే ఉంటుందేమో. శ్రీమాత్రే నమః.